తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేక స్థానం తెలిసిందే. ఆ కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ తమదైన గుర్తింపును సంపాదించుకునేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిగా మొదలై ఇప్పుడు నిర్మాతగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై వినూత్న ప్రాజెక్టులతో సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నారు. ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న నిహారిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒక చెల్లెలిగా తన అన్న గురించి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. చరణ్ అన్న నటుడిగా ఎంత గొప్పవాడో అందరికీ తెలుసు. కానీ ఆయన కష్టపడి పనిచేసే తత్వం నాకు బాగా తెలుసు. ప్రతి సినిమాకు అభిమానులు గర్వపడేలాగా ప్రాణం పెట్టి పనిచేస్తాడు అంటూ ఆయన డెడికేషన్ను ప్రశంసించారు. అయితే ఈ స్పీచ్లో హైలైట్ అయిన అంశం మహిళల పట్ల రామ్ చరణ్ చూపే గౌరవం. నిహారిక మాటల్లో అక్కలను చెల్లెళ్లను కూతుర్లాగా, కూతుర్లను అమ్మను దేవతలా చూసే వ్యక్తి చరణ్ అన్న అంటూ ఆయన మనస్తత్వాన్ని ఎంతో భావోద్వేగంగా వివరించారు. తన భార్య ఉపాసనను కూడా ఎంతో ప్రేమగా, గౌరవంతో చూసుకుంటారని చెప్పారు. అక్కడ ఉన్న యువతను ఉద్దేశించి నిహారిక ఒక సందేశం కూడా ఇచ్చారు. చరణ్ అన్న నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే, ఆడపిల్లలను గౌరవించడం. ఒక అమ్మాయి పక్కన చరణ్ ఫ్యాన్ ఉన్నాడంటే ఆమెకు భద్రంగా కనిపించాలి అంటూ పిలుపునిచ్చారు. అక్కడ ఉన్న యువతను ఉద్దేశించి నిహారిక ఒక సందేశం కూడా ఇచ్చారు. చరణ్ అన్న నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే, అమ్మాయిలను గౌరవించడం. ఒక అమ్మాయి పక్కన చరణ్ ఫ్యాన్ ఉన్నాడంటే ఆమెకు భద్రతగా అనిపించాలి అంటూ పిలుపునిచ్చారు. కేవలం చెల్లెలుగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా రామ్ చరణ్తో ఒక పెద్ద సినిమా అనుబంధం. ముఖ్యంగా చరణ్, వరుణ్ తేజ్, నిహారికల మధ్య ఉన్న బాండింగ్ మరోసారి స్పష్టమైంది. మొత్తానికి నిహారిక స్పీచ్ కేవలం పుట్టినరోజు సందేశం మాత్రమే కాకుండా మహిళల గౌరవంపై సమాజానికి గొప్ప సందేశంగా నిలిచింది.